యోహాను సువార్త 3వ అధ్యాయం 1 చూసినప్పుడు పుట్టుకతో నడవలేనటువంటి ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మోసుకొని శృంగారపు దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టేవారండి. ప్రతిరోజు ఆయన భిక్షం అడిగేవాడు. ఆ స్థలానికి పేతురు గారు యోహాను గారు వచ్చారండి. వచ్చినప్పుడు భిక్షం అడిగినప్పుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా తట్టు ఒకసారి తేరుచూడు అని చెప్పి యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి నడిచి పరిగెట్టడం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి, ఇది ఎలా జరిగిందని. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు కొంతమంది పిలిచి వీరిని అడిగినప్పుడు పేతురు గారు యోహాను గారిని అడిగారు, ఆ వ్యక్తి ఎలా స్వస్థత వచ్చింది, ఎలా నడుస్తున్నాడని. అప్పుడు వారు సాక్ష్యం ఇచ్చారు, యేసుక్రీస్తు నామములోనే ఈ వ్యక్తి లేచి నడుస్తున్నాడు తప్ప మా శక్తి చేత కాదు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారండి. ఆ ప్రపంచంలో ఏ నామములోనూ స్వస్థత లేదు, యేసుక్రీస్తు నామములోనే స్వస్థత ఉన్నదని ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు. అలాగే మొదటి పేతురుకు 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ పేతురు గారు అన్నారు, ఆయన పొందిన గాయముల చేతనే మీరు స్వస్థత పొందితిరి అని చెప్పారు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు నామం మూలంగానే స్వస్థత పొందుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల మంది స్వస్థత పొందుకున్నా యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత పొందుకున్నారు. ఈరోజు ఎవరు బలహీనలుగా ఉన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడగండి, యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచని ప్రార్థన చేసి అడిగినట్లయితే ఆయన సిలువలో పొందిన గాయపడిన హస్తాలతో స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు.